బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన 2 కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ క్లోజ్ చేసింది. ఈ మేరకు ముంబై కోర్టులో సిబిఐ క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో ఎటువంటి కుట్ర కోణం లేదని క్లోజర్ రిపోర్టులో సిబిఐ పేర్కొంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని సిబిఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. సుశాంత్ మరణానికి వెనుక కుట్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అలాగే సుశాంత్ కుటుంబ సభ్యులపై రియా చక్రవర్తి దాఖలు చేసిన కేసును కూడా సిబిఐ క్లోజ్ చేసింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020 ముంబై బాంద్రాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బాలీవుడ్ స్టార్ హీరోగా చలామణి అవుతున్న సుశాంత్ మరణం బాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ మరణం వెనుక కుట్ర కోణం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. సుశాంత్ మరణం వెనుక పొలిటీషియన్స్ తో పాటు బాలీవుడ్ మాఫియా ఉందని ప్రచారం జరిగింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ నటి రియా చక్రవర్తి ఇతరులు కలిసి అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఆర్థిక మోసం, మానసిక వేధింపులకు గురి చేశారని హీరో తండ్రి కేకే సింగ్ పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తితో పాటు పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి కౌంటర్ నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ సోదరిమణులపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం వల్లే సుశాంత్ మరణించాడని రియా ఫిర్యాదులో పేర్కొంది. సుశాంత్ సింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సిబిఐ సుశాంత్ మరణానికి గల కారణాలపై విచారణ మొదలుపెట్టింది. సుశాంత్ తండ్రి నటి రియా చక్రవర్తి నమోదు చేసిన కేసులను లోతుగా దర్యాప్తు చేసి కేసుల విచారణ ముగించింది. దాదాపు 5 ఏళ్ల పాటు సుశాంత్ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన సిబిఐ ఈ మేరకు ముంబై కోర్టులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని సిబిఐ తేల్చింది. దీంతో సిబిఐ రిపోర్టుపై ముంబై కోర్టు సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.